జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము హనుమంతుడు చిరంజీవి ఎలా అయ్యాడో తెలుసుకుందాం. మనకు ఈ భూమండలం మీద 7 చిరంజీవులు ఉన్నారని చెప్తారు. అందులో ఆ 7 హనుమంతుడు ఒకరు. హనుమంతుని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుని యొక్క 11వ అవతారము హనుమంతుడు అనేసి చెప్తారు. అయితే హనుమంతుడు చిరంజీవి ఎలా అయ్యాడో తెలుసుకుందాం. రావణాసురుడు సీతమ్మ తల్లిని లంకకు తీసుకుని వెళ్ళినప్పుడు సీతాదేవి ఎంతో బాధతో లంకలో ఉంటుంది. ఆ సమయంలో హనుమంతుడు శ్రీరాముడు పంపినటువంటి సందేశాన్ని సీతమ్మ తల్లికి అందచేయడం జరుగుతుంది. ఆ సందేశాన్ని చూసినటువంటి సీతమ్మ తల్లి ఎంతో సంతోషంతో ఈ యొక్క హనుమంతుణ్ణి ఈ యొక్క బ్రహ్మాండము అంతమయ్యే వరకు కూడా నీవు ఈ భూమండలం మీద ఉంటావు అనేసి ఆశీర్వదించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క హనుమంతుడు చిరంజీవి అయ్యాడు అనేసి చెప్తారు. ఇంకొక కథనం కూడా ఉంది. అదేమిటి అంటే, హనుమంతుడు తన బాల్యంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి చూసి అది ఒక పండు అనుకుని దానిని తినాలనేసి ఆకాశానికి ఎగిరి ఆ సూర్య భగవాన్ని తినటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఈ యొక్క హనుమంతుడిపై దాడి చేసి గాయపరుస్తాడు. అప్పుడు హనుమంతుడు స్పృహ కోల్పోవడం జరుగుతుంది. అది చూసినటువంటి పవనదేవుడు ఆగ్రహంతో గాలిని స్తంభింపచేస్తాడు. అప్పుడు గాలిని స్తంభింపచేయడం వలన ఈ యొక్క జీవకోటి మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. అది చూసినటువంటి బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు అందరూ కూడా ప్రత్యక్షమై ఈ యొక్క హనుమంతుణ్ణి ఈ బ్రహ్మాండము అంతమయ్యే వరకు కూడా చిరంజీవిగా ఉంటాడు అనేసి దీవించటం జరుగుతుంది. ఆ విధంగా హనుమంతుడు చిరంజీవి అయ్యాడు అనేసి చెప్తారు. రేపటి వీడియోలో మరొక చిరంజీవిని గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ధన్యవాదములు.